ఉంటాయి, ఉపరితలం దానికి ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి. ఎప్పుడైతే ఇలా జపం చేస్తామో ఒత్తిడి కలుగుతుంది ఫింగర్ టిప్స్ మీద. అంటే ఈ వేలు చివరన మనకి ఒత్తిడి కలగజేయడం వల్ల రక్త ప్రసరణ అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ ఎప్పుడైతే అదుపులో ఉంటుందో అనేక శారీరక రుగ్మతలకి బీపీ ఒక ప్రధానమైనటువంటి శత్రువు. ఎప్పుడైతే బీపీ మన కంట్రోల్లో ఉంటుందో అనేక వ్యాధులు మన కంట్రోల్లో ఉంటాయి. ఈ రుద్రాక్ష మనం వేసుకోవాలి అన్నప్పుడు ఏదైనా మంచి రోజు చూసుకోవాలా, లేకపోతే ప్రాబ్లం లేదు ఏ రోజైనా వేసుకోవచ్చు? మంచి జరగడానికి రోజు ఎందుకమ్మా, నేను ఎప్పుడు అదే చెప్తుంటాను. ఫలానా రోజు నాకు మంచి కావాలని ఎవరు కోరుకోరు. నాకు మంచి ఎంత తొందరగా వస్తే అంత మంచిదని కోరుకుంటారు. ఇది ఏమిటంటే ఇవన్నీ మనం పెట్టుకున్నదే. ఈ తిదివార నక్షత్రాలు ఇవన్నీ మనం పెట్టుకున్నదే. అయితే మీరు చాలా సందర్భాల్లో ఈ విషయం చాలాసార్లు చెప్తూ ఉంటారు. అయినా కూడా వాళ్ళలో ఏంటంటే ఒక చిన్న అనుమానం, ఓకే ఈ రోజు వేసుకుంటే బాగుంటుందేమో అని. ఎప్పుడు కూడా అనారోగ్యం వచ్చినప్పుడే మనం మందులు తీసుకుంటాం. ఖచ్చితంగా మనం బాగోనప్పుడు ఫలానా విషయాల్లో మనం ఇబ్బంది పడుతున్నామంటే ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి సమస్య ఉంటే ఎప్పుడూ భయపడక్కర్లేదు. సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఎవరికైనా జ్వరం వస్తే మందులు వేసుకుంటే జ్వరం నుంచి బయటపడతారు. అలాగే ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకి తగ్గ రుద్రాక్ష ధారణ చేయడం వల్ల ఆ ఫలితాలు రెమెడీస్ మనం అనేక రకాల రెమెడీస్ ఉపయోగించుకొని సమస్య ఉంటే భయపడక్కర్లేదు. సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది. అనేక పరిష్కార మార్గాలు మనకు చూపించడం జరిగింది. ఈ రుద్రాక్షల ద్వారా పరిష్కారం అంటే ఒక అద్భుతమైనటువంటిది. కొన్ని సమస్యలకైతే ఇది వజ్రాయుధం లాంటిది. నోటితో చెప్పలేం, అంత అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఉదాహరణకి బీపీ వాళ్ళకి ఇందాక మనం ఇప్పుడు రక్త ప్రసరణ గురించి చెప్పాం కదా, షణ్ముఖి రుద్రాక్ష నిజంగా సంజీవినియే. అంత అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క రుద్రాక్ష చాలా బాగా పనిచేసినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాము. అవి శాస్త్రీయంగా రుజువు కాబడ్డాయి కూడా. గురుగారు, మీరు ఇందాక రుద్రాక్షకి 21 ముఖాలు ఉంటాయని చెప్తున్నారు కదా, అంటే ప్రతిదానికి కూడా ఒక్కొక్క చెట్టు అని అలా ఏమైనా ఉంటుందా? అలా ఏముండదమ్మా. ఏకముఖి నుంచి 21 ముఖాలు రుద్రాక్షలు ఉంటే 21 రకాల చెట్లు ఉండడం అలా ఏముండదు. ఒక ఏకముఖి రుద్రాక్ష ఒకటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఒక్కటే ఈ సపరేట్ చెట్లు కలిగి ఉంటాయి. మన దేశంలో చూసుకున్నట్లయితే కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో ఈ చెట్లు ఉంటాయి. ఇండోనేషియా ప్రాంతంలో ఉండేటువంటి చంద్రాక్షి, చంద్రముఖి అనేటువంటి ఈ అర్ధచంద్రాకారంలో ఉండేటువంటి రుద్రాక్షలు అవి సపరేట్గా ఉంటాయి. మిగిలిన ద్విముఖి నుంచి అన్ని ముఖాలు రుద్రాక్షలు కూడా ఒకే చెట్టు నుంచి వస్తాయి. అంతేగాని వేరు వేరు చెట్లు కాదు. అవి రకరకాల ప్రాంతాల్లో ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఉండేటువంటి వాటి ఆకారము, వాటి వైబ్రేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఏకముఖి రుద్రాక్ష ఒక్కటి చంద్రాకారంలో ఉన్నది మినహాయిస్తే అన్నీ ఒక చెట్టు నుంచే వస్తాయి. కానీ ఏకముఖి రుద్రాక్షని కామన్గా ఎందుకు యూజ్ చేస్తూ ఉంటారు? కామన్గా అంటే దాని ఏకముఖి రుద్రాక్షలో ఉండేటువంటి స్వభావం అలాంటిది. ఏకముఖి రుద్రాక్ష అంటే ఏమిటంటే, ఏకముఖి రుద్రాక్ష ఒక ముఖము కలిగిన ఈ రుద్రాక్ష పరతత్వ జ్ఞానాన్ని, విజితేంద్రియ తత్వాన్ని కలిగిస్తుంది. అపమృత్యు బాధలను నివారిస్తుంది. అంటే ఆకస్మిక మరణాలు దరిచేరకుండా, మరణాన్ని ఎవరూ తప్పించలేరు. ఆకస్మిక మరణాన్ని మనకి కలిగించకుండా తప్పించడానికి ఒక అద్భుతమైన రుద్రాక్ష. ఎన్నో క్వాలిటీస్ దీంట్లో ఉన్నాయి. ఏ పనికి వెళ్ళినా అపజయం లేకుండా తిరిగి వస్తారు ఏకముఖి రుద్రాక్ష ధారణ చేయడం వల్ల అని చెప్పి దానికి చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి అందరూ అది ధరించడానికి ఇష్టపడతారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పాండురంగారావు గారు. అసలు రుద్రాక్ష ధరించడం వల్ల మానవుని పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, అలాగే ఇందాక పంచముఖి రుద్రాక్ష గురించి కూడా చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. సో మీ జాతకాన్ని పరిశీలించి ఎలాంటి రుద్రాక్ష ధరిస్తే మీకు మేలు జరుగుతుందో గురువుగారిని మీరు నేరుగా కలిసి సంప్రదించి మాట్లాడవచ్చు. మా హైదరాబాద్ అడ్రస్ ధృవతార కాంప్లెక్స్ నియర్ ఎర్రమంచిల్ బస్ స్టాప్, సోమాజిగూడ, హైదరాబాద్ 9177788851 52535455. మా బెంగళూరు అడ్రస్ ఇన్ఫాంట్ రోడ్, ఇన్ఫాంట్ హోటల్ పక్కన జిమ్ ప్లాజా 9035001111 9035002222. మా వైజాగ్ అడ్రస్ ఖజానా జ్యువెలర్స్ పక్కన ప్రీతి ఎంపోరియం పైన వైజాగ్ 7702227711. రుద్రాక్ష ధారణ వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో, మానవుని పైన ఎలాంటి వైబ్రేషన్ని కలిగిస్తుందో గురువుగారు చాలా బాగా వివరించారు. అలాగే మీకు ఒక ఉదాహరణ ద్వారా కూడా గురువుగారు చాలా బాగా వివరించి చూపించారు. మరో రుద్రాక్ష కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.